విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజుదన్నమాట. పొద్దున్న నిద్రలేసిన దగ్గర నుంచి నేను పూజ అంతా అయిపోయిన దాకా ఈ వీడియోలో ఉంటది. నేనైతే ఈ రోజు చీకటితో టైం లేగలేదు, ఎందుకంటే ముందు రోజు నైట్ నాకు పడుకునేసరికి 11:12 అయింది. ఇంకా అందుకని మామూలుగా 6ంటికే లేసాను. అంటే 5:15 అట్లా అయింది, తెల్లారిపోయింది. 5:30కే తెల్లారిద్ది కదా. అయితే ముందు రోజే స్టవ్ క్లీన్ చేసుకోవడము, అంతా అంట్లన్నీ కడిగేశాను, స్టవ్ క్లీన్ చేసేసాను, దేవుడి గుడి కూడా క్లీన్ చేశాను. స్నానం చేయగానే అవన్నీ చేసుకోకుండా పడుకున్నాను అనుకోండి, ఇంకా నాకు అసలు ప్రశాంతంగా నిద్రే పట్టదు. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, అమ్మో ఎక్కడ పని అక్కడే ఉంది, ఎక్కడ పని అక్కడే ఉంది అని చెప్పి లేటుగా అయినా సరే పనంతా చేసుకొని పడుకుంటే ఇంకా డీప్ స్లీప్ పోవచ్చు, అంటే బాగా నిద్రపోవచ్చు మన శాంతిగా హాయిగా. అందుకని చెప్పి ఇంకా లేట్ అయినా సరే పనంతా చేసుకున్నాను. వీడియో ఎడిటింగ్స్, ఒక షార్ట్ లాంగ్ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ ఇంకా దాని తర్వాత అంట్లు కడుక్కొని మళ్ళీ దేవుడి గుడి క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాను. ఇంకా శుక్రవారం కాబట్టి కొంచెం టైం తీసుకొని మంచి ముగ్గే వేసాను. ఏదో నాకు ఆ టయానికి పద్మం ముగ్గు ఒక్కటే తగిలింది, గుర్తొచ్చింది, ఇంకా పద్మం ముగ్గే వేసేసాను. ఏ ముగ్గైనా సరే పసుపు కుంకుమ వేస్తే చాలు కలగా ఉండిద్ది కదా. ఇంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు అసలు రకరకాల ముగ్గులు తెగ ట్రై చేసేదాన్ని, తెగేసేదాన్ని ఫోన్ లో చూసి. ఇప్పుడు అసలు ఫోన్ లో చూడడానికి ముగ్గులు ఆలోచించి మంచి మంచి ముగ్గులు డిఫరెంట్ గా వేయడానికి నాకు అసలు టైం ఉండట్లేదు, ఏదో ఫాస్ట్ గా వేసేస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే చిక్కుడుగాయలు ముందు రోజే ఒలిచి పెట్టుకున్నాను. మామూలుగా నేను అరుగు మీద కూర్చుంటాను కదా, కొంచెం సేపు అరుగు మీదకి తీసుకెళ్లాను. తలా ఓ చెయ్యితే తొందరగా అయిపోతాయి అని చెప్పి ఆ చిక్కుడుగాయలు వచ్చి సాయంత్రం టైంలో ఇంకా నేను ఎడిటింగ్ చేసుకున్నాను. అరుగు మీద కూర్చున్నప్పుడే 2 పనులు అయిపోయినాయి ఒకేసారి. ఇంకా ముందు రోజుది కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది, అదే కొంచెం పొంగక గట్టిగా ఉన్నాయని చెప్పా కదా, దాంతో ఏమన్నా టిఫిన్ కి ఏం పోయలేదు. ఈ రోజు కూడా అస్సలు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను ఏందో మరి. ఇంకా అందుకని చెప్పి దాంతో ఏమైనా బోండాలు వేద్దామా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి తీసి బయట పెట్టాను. ఫస్ట్ అయితే చిక్కుడుగాయలు పొయ్యి మీద పెడితే అవి ఉడుకుతా ఉంటాయి, తర్వాత ఏదో ఒకటి చేద్దామని చెప్పి బియ్యం నానబెట్టేశాను. ఇంకా తర్వాత చిక్కుడుకాయలు పొయ్యి మీద వేస్తున్నాను. మా అమ్మాయి లేసింది, మా ఆయన మా చిన్నమ్మాయి మాత్రం రోజు లేటుగా లేగుస్తారు. లేటుగా అంటే అదే 6:15కి 6:30కి అలాగా. మా మోక్ష నేను ఫస్ట్ లెగుస్తాము. మా మోక్ష అయితే ఇంక నేను ఎప్పుడు లేగితే అప్పుడే లేసిద్ది. లేచి అన్ని నేను పని చేస్తాను నా ఆయనకైతే తిరుగుతూ ఉండిద్ది. నాకు ఏదో పని చెప్పు మా అంటా ఉండిద్ది లేచి. చిక్కుడుకాయలు నేను చిన్నప్పుడు అయితే అస్సలు తినేదే కాదు, దాన్ని కాదు. ఇప్పుడు ఇంకా చిక్కుడుకాయ ఫైబర్ ఎక్కువ ఉండిద్ది అని అనేసరికి తింటున్నాను. మా పిల్లలు నాలాగా ఉండకూడదని చెప్పి ఇది కూర చాలా బాగుండిద్ది, మీ ఫేవరెట్ కదా, నా చిన్నప్పుడు నా ఫేవరెట్ అది దాన్ని ఏదో ఒకటి మాయలు మాటలు చెప్పి వాళ్ళకి చిన్నగా ఫేవరెట్ కూర చేసేసాను. అదే చెప్తుంది, ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం మా అని చెబుతుంది. కొంచెం కారం తక్కువ వేసి ఎండు కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుండిద్ది, ట్రై చేసి చూడండి. ఇంకా అందరం కలిసి కాసేపు కూర్చున్నాం. పొద్దున్నే నా మీద చాడీలు చదువుతున్నారు వాళ్ళ నాన్నకి, నిన్న కొట్టింది నన్ను అని చెప్పి. మీరు ఇంతకీ స్ట్రిక్ట్ పేరెంటా లేకపోతే సరదాగా ఫ్రెండ్లీగా ఉండే పేరెంటా అనేది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా రేర్ గా కొడుతుంటాను, అది కూడా గట్టిగా రీజన్ ఉండిద్ది నేను కొట్టానంటే. అస్సలు కొట్టకుండా పెంచాలి అని అనేది నేను అంతగా నమ్మను, అంటే కొంచెం భయం ఉండాలి. మా ఆయన అయితే అసలు కొట్టడు, సరదాగా కొడతాడు కానీ గట్టిగా ఏం కొట్టడు. ఏదన్నా చేయకూడదు, ఏదన్నా చెప్పిన మాట అయినపోతే అమ్మకి చెప్తా అమ్మ కొట్టిద్ది అని నా మీద చెబుతాడు. ఇంక ఎవరో ఒకరు భయం ఉండాలి కదా అని చెప్పి నేను అప్పుడప్పుడు కొడుతుంటాను, కొంచెం భయం ఉండాలి అని చెప్పి. చాలా రేరే అప్పుడప్పుడు, అంటే అసలు కొట్టేదాకా రప్పించుకోరు మా పిల్లలు. ఒకసారి 2 సార్లు చెప్పగానే వింటారు. నిన్న ఎందుకు కొట్టానంటే ఏదో వేరే పిల్లల్ని తిట్టి కొట్టారంట వాళ్ళిద్దరిని. ఈ మధ్య పిల్లలందరూ అంటున్నారు మీ పిల్లలు కొడుతున్నారు అని చెప్పి, అందుకని చెప్పి కొంచెం భయం ఉండిద్దని చెప్పి కొట్టాను. ఆ పిల్లల్ని నేను ఎన్నిసార్లు చెప్పాను వేరే పిల్లల్ని కొట్టకూడదు అది ఇది అని చెప్పి అని, కొంచెం భయం ఉండిద్దని చెప్పి కొట్టాను. అందరూ చెప్తున్నారు మీ పిల్లలు కొడుతున్నారంటే అని చెబుతా ఉన్నారు. ఎన్నిసార్లు కొట్టకూడదమ్మా అట్లాగా అది ఇది అని చెప్పినా కూడా కొడుతున్నారు. మా దీక్ష ఏం కొడదు కానీ మా మోక్షకే కొంచెం కోపం ఎక్కువ, కొట్టిద్ది గవకన, అందుకని ఇంకా కొంచెం భయం చెప్పాను. ఇంకా తర్వాత అయితే చట్నీ చేద్దామని చెప్పి, అదే ఉప్మా చేద్దాము అని అనుకున్నాను. ఇంకా బోండాలు అవి ఎందుకులే, ముందు రోజు నైట్ కూడా ట్యూషన్ లో బోండాలు పెట్టారంట. అంటే ట్యూషన్ కి టిఫిన్లు వారంలో 3 రోజులేమో టిఫిన్లు పెడతారు, ఒక 3 రోజులేమో కాయలు ఇస్తున్నారు. స్కూల్లోనే మా ఊర్లో స్కూల్లోనే ట్యూషన్ కూడా పెడతారు. ఆ ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఒక వారంలో 3 రోజులు కాయలు 3 రోజులు టిఫిన్లు పెడుతున్నారు. ఇంకా ముందు రోజు నైట్ బోండాలు పెట్టారంట. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా బోండాలు ఎందుకులే అని ఆ ఇడ్లీ పిండితో ఫస్ట్ అయితే బోండాలు వేద్దాం అనుకున్నాను. మళ్ళీ రాత్రి తిన్నారు కదా ఇప్పుడు ఎందుకులే అని చెప్పి ఇంకా ఉప్మా చేద్దామని ఉప్మా అయితే చేస్తున్నాను.
ఇంకా చిక్కుడుకాయలు ఉడిపోయిన తర్వాత తాలింపు అయితే వేస్తున్నా. చట్నీ కోసమేమో ఒకవైపు పచ్చిమిరకాయలు కూడా ఉడకబెడుతున్నాను, నీళ్ళలో ఉడకబెడుతున్నాను. ఇది మామూలుగా ఇంతకుముందు అడిగారు నీళ్ళలో ఉడకబెడితే బాగుంటుంది టేస్ట్ అది ఇది అని చెప్పి. టేస్ట్ అసలుకి ఏం మారదండి, సేమ్ అట్లాగే ఉండిద్ది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఆయిల్ అంటే చట్నీకి కూడా మళ్ళీ పచ్చిమిరకాయలకి ఆయిల్ వాడతాం కదా, తక్కువ అసలు ఆయిల్ లేకుండా చట్నీ తినొచ్చు. నేను తాలింపు కూడా ఇంకా అసలు వేయను, నీళ్ళలో ఉడకబెట్టేసి వేరుశనగపప్పు ఏమో డ్రైగా వేపుతాను, ఇంకా మిక్సీకి వేసి ఇంకా అలాగే తినేస్తాము. తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది, మేము అట్లాగే తింటాం. మా పిల్లలు అయితే అసలు చట్నీ ఎంతంత వేసుకుంటారో, అసలు చాలా ఇష్టంగా తింటారు. చట్నీ బాగుందంటే ఆటోమేటిక్ గా దోశలైనా ఇడ్లీ అయినా కూడా వాళ్ళు ఎక్కువ తింటారు, కడుపు నిండా తింటారు, మనం ప్రతిలాడే పని లేకుండా. ఇంకా ఉప్మా అయితే అట్లా గ్లాస్ తో ఎందుకు కొలిచి పోసానంటే అంటే ఎక్కువ కొలత లేకుండా పోస్తుంటే మిగిలిపోతుంది, అందుకని చెప్పి ఒక గ్లాసున్నర పోస్తున్నాను. ఆ గ్లాస్ తోటి కరెక్ట్ గా సరిపోతుంది, మిగలకుండా తగలకుండా. ఏంటంటే ఫుడ్ వేస్ట్ అయిపోతే అదొక బాధగా ఉంటుంది కదా అని చెప్పి అట్లా కొలత పెట్టుకున్నాను. గోధుమ పిండిలో కూడా అంతే, గోధుమ పిండి ఉప్మా రవ్వ అట్లా గోధుమ పిండిలో ఏమో గెంటి పెట్టుకున్నాను, ముద్దలు చేస్తాం కాబట్టి అట్లా గెంటితోడు వేస్తే తెలుస్తుంది. ఈ ఉప్మా రవ్వకేమో గ్లాస్ తో పోస్తున్నాను. ఇంకా ఉప్మా మా ఆయన వచ్చాడు, నేను చూస్తాలే పిల్లలకి స్నానం చేపించు అని చెప్పి, ఇంకా శుక్రవారం కదా తల స్నానం చేపిద్దామని చెప్పి మా పిల్లలకి తలస్నానం చేపించాను. మొన్న ఈ మధ్య ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, ఇది కాలీ కాటన్ శారీ, దాంతో డ్రెస్సులు కుట్టానని చెప్పి అవైతే వేసాను. అసలు ఎంత బాగున్నాయో, మామూలుగా రియల్ గా ఇంకా బాగున్నాయి, వీడియోలో ఎందుకు అంతగా అనిపించట్లేదు. మా ఆయన నా డ్రెస్సులు కానీ నా చీరలు కానీ ఏమన్నా బాగుంటాయి అసలు చెప్పరు, కానీ పిల్లలకి బాగుంటాయి మాత్రం 4-5 సార్లు చదువుతాడు. భలే ఉన్నాయి, బాగున్నాయి, నీట్ గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా పోడుతా ఉంటాడు. ఇంకా డ్రెస్సుల మీద పడతాయిలేనని చెప్పి నేనే తినిపించేశాను. ఇంతకీ మీరు పూజ పొద్దున్నే చేసుకున్నారా లేకపోతే పిల్లల్ని స్కూల్ పంపించి పనంతా అయిపోయిన తర్వాత చేసుకున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి. పొద్దున్నే చేసుకోవడానికి నాకు అంతగా ఎందుకో ఇష్టం ఉండదు, హడావిడిగా వాళ్ళకి టిఫిన్లు క్యారేజీలు పెట్టాలి కదా, మనసు అక్కడ ఉండదు అని అనిపించింది. నేను అందుకనే ఇంకా ఎవరేమన్నా అనుకొని నేను ఎక్కువ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడే చేసుకుంటుంటాను ఎక్కువగా. ఇంకా కార్తీక మాసంలో అట్లాంటప్పుడు పొద్దున్నే చేసుకుంటాను, కానీ ఇంకా మిగతా అన్ని పండుగలకి వాళ్ళు వెళ్ళిన తర్వాత చేస్తుంటాను. ఇంకా ఇద్దరికి పిలకలేసి తలస్నానం చేపించున్నాను కదా, రెడీ చేశాక ఎంత బాగున్నారో అసలుకి తెగ చూసుకోవాలనిపించింది నాకైతే. ఆ డ్రెస్సుల్లో ఎంతైనా కాటనే అసలు భలే మంచి లుక్ వచ్చింది. ఇట్లాంటి క్లాత్ లోనే ఇంకా వేరే కలర్స్ ఏమన్నా మీషోలో చూసాను బ్లాక్ అండ్ వైట్ లో, అట్లాంటివి తీసుకొని షూస్ వేసుకుంటే ఇట్లా ఫ్రాక్స్ కుట్టుకొని సింపుల్ అండ్ డీసెంట్ గా చాలా బాగుంటుంది, అవి తీసుకోవాలి ఈసారి. ఈ క్లాత్ కూడా మందంగా ఉండడం వల్ల కొంచెం రఫ్ వాడినా కూడా పిల్లలకి బాగానే ఉండిద్ది అని అనిపిస్తుంది నాకు. ఇంకా చైన్లు రోల్డ్ గోల్డ్ చైన్లు ఉంటే అవి కూడా వేసాను శుక్రవారం కదా అని చెప్పి. ఇంతకు ముందు నేను మీషోలో బటర్ఫ్లై చైన్స్ తీసుకుంటే 120 అనుకుంటా, 120 రూపాయలకి 12 చైన్లు దాకా వచ్చినాయి, 10 చైన్లో ఏమో గుర్తులేదు, కానీ అసలు చాలా బాగున్నాయి. అసలుకి ఎన్నిసార్లు వేసినా కలర్ పోలేదు. కాకపోతే అవి అన్ని చైన్లు ఉండడం వల్ల మా ఇంట్లో అది కాక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంతా ఇరుగ్గా ఉండి ఆ చైన్లు ఎక్కడ దాచి పెట్టానో ఏమో నాకు అసలుకి పోయినాయి అలాగా ఒకటి. ఈసారి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు, వెంటనే ఇల్లు బట్టలు తుడిచేసి నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యాను. ఈ చీర విడిగా చూసేదానికంటే కూడా కట్టుకుంటే అసలు చాలా బాగుంది, కొంచెం కాస్ట్లీ చీర లాగా అనిపించింది నాకైతే, తక్కువ రేటే కానీ చాలా బాగా అనిపించింది. ఈ బ్లౌజ్ ఏమో వేరే చీర మధ్య మామూలుగా ముందుగా అయితే సిల్క్ చీర ఒకటి కట్టుకుందాం అనుకున్నా, కానీ సరే వీడియోకి బాగుంటుందిలే అని చెప్పి ఇంకా ఇది కట్టుకున్నాను. చాలా బాగుంది, కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను చూడండి ఎవరికైనా కావాలంటే. ఇంకా నిన్న పూలు తీసుకొచ్చాడు కదా, దాంట్లో గులాబీ పూలతో పాటు ఈ చామంతి పూలు కూడా ఉన్నాయి, పువ్వు కూడా భలే మ్యాచ్ అయింది. ఈసారి శుక్రవారము ఎక్స్టెన్షన్ ఒకటి తీసుకున్నాను నేను ఇంతకు ముందు మా పిన్ని కూతురు పెళ్లికి, అప్పుడు ఈసారి శుక్రవారం కానీ ఎప్పుడైనా ఎక్స్టెన్షన్ పెట్టుకొని పెద్ద జడ వేసుకొని జడ నిండా పూలు పెట్టుకొని అట్లా రెడీ అవ్వాలని నా కోరిక. ఈసారి వారం కనుక కుదిరితే అట్లా రెడీ అవుతాను. నాకు ఏమో పీరియడ్ టైమ్ కుదిరిద్దో లేదో చూడాలి, ఏదో ఒక వారమైనా మంచిగా రెడీ అవుతా. అవి ఎక్స్టెన్షన్ కూడా బాగా వచ్చింది, అంటే మరి నల్లగా అట్లా రాకుండా కొంచెం మన జుట్టు ఎలా ఉంటుందో అలాగే రియల్ హెయిర్ లాగే వచ్చింది. వాళ్ళు వెళ్ళగానే బండలు తుడిచి నేను పూజ మొదలు పెట్టేసరికి 10 అయినట్టుంది. మీలో ఎంతమంది ఈ రోజు పూజ చేసుకున్నారు, ఎంతమందికి కుదరలేదు అనేది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పటిలాగే పూజ చేసుకున్నాను. మా ఇంట్లో ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాము. నేను కొత్తగా వీడియోల్లో చూసి అలాగేమీ చేయలేదు, ఎప్పుడులాగే సింపుల్ గా చేసుకున్నాను. ఇంకా ఇంట్లో కాయలు ఉంటే ఆ కాయలన్నీ పెట్టేసి కొబ్బరికాయ తెప్పించుకున్నాను. పొద్దునే కొబ్బరికాయ కొట్టాను. అసలు మా బజార్ నిండా మందారం చెట్లు ఉంటాయి, అసలు ఒక్క చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేదు. మా బజార్లో అయితే మరి పొద్దున్నకి పూజ చేసేదానికి ఈ రోజు పొద్దున్నే వచ్చి మొగ్గలు కోసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఒక్క పువ్వు ఎతికినా కూడా దొరకట్లేదు. ఇంకా ఎట్టా ఉండట్లేదు కదా ప్రతిసారి అని చెప్పి నేను
ఎట్లాగో ముందు రోజే గుర్తు పెట్టుకొని మరి పూలు తెప్పించుకున్నాను. మా ఆయన కొబ్బరికాయ కొట్టడానికి ఇది తీసుకొచ్చాడు కానీ నాకు అస్సలు వగలదు, ఎన్నిసార్లు కట్టాల్సి వచ్చింది. సరే మొత్తానికైతే ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రశాంతంగా మనశ్శాంతిగా హాయిగా సింపుల్ గా నా పూజ ఇట్లా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మన వీడియోలో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి.